మెరీనా బీచ్ చెన్నై వాళ్ళతో పాటు చాలామంది తెలుగు వాళ్ళకి ఈ మెరీనా బీచ్ ఒక ఎమోషన్ అనే చెప్పవచ్చు. ఎందుకు అంటే పగలంతా ఉరుకుల పరుగులతో రద్దీగా ఉండే ఈ చెన్నై నగరాన్ని సాయంత్రానికల్లా సేద తీరేలా చేస్తుంది ఈ మెరీనా బీచ్. మన ఇండియాలోని అత్యంత పొడవైన బీచ్గా ప్రాముఖ్యం పొంది చెన్నై పర్యాటక ప్రదేశాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ మెరీనా బీచ్ని ఒక లుక్కేసేద్దాం పదండి. ఇంత అందమైన ప్రదేశాన్ని ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇక్కడున్న బెస్ట్ సీ ఫుడ్ ఏంటి అనేవి సరదాగా కబుర్లు మాట్లాడుకుంటూ ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. ఈ బ్యూటిఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయి మామ. హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఎన్బి ది ట్రావెలర్ ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే మెరీనా బీచ్లో ఉన్నాను, చెన్నైలోని మెరీనా బీచ్. ఇప్పుడైతే నేను ఈ బీచ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మన తెలుగు వాళ్ళలో ఎవరైతే ఈ బీచ్ని అయితే ఇంకా సందర్శించలేదో వాళ్ళ కోసం అయితే బ్యూటిఫుల్గా ఈ బీచ్ని అయితే నేను చూపించబోతున్నాను. స్టే ట్యూన్ గైస్. ఈ మెరీనా బీచ్ వచ్చేసి చెన్నై రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్లు అండ్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసి 19 కిలోమీటర్లు ఉంటుంది. చెన్నై సెంట్రల్ నుండి బీచ్కి వెళ్ళడానికి చాలా లోకల్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మెట్రో కూడా అవైలబుల్గా ఉంది. బీచ్కి వచ్చేసి దగ్గరగా ఉన్న మెట్రో స్టేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రో స్టేషన్. ఈ మెట్రో స్టేషన్ వచ్చేసి బీచ్ ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే ఎయిర్పోర్ట్ నుండి అయితే మీనంబాకం మెట్రో స్టేషన్ నుండి గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రో స్టేషన్కి అయితే రావచ్చు. అక్కడి నుండి బస్ లేదా ఆటో ద్వారా మనమైతే బీచ్కి చేరుకోవచ్చు. ఇప్పుడు నేను అయితే నా హాస్టల్ నుండి బీచ్కి అయితే బయలుదేరాను. చెన్నైలోనే చాలా పాపులర్ అయిన బీచ్ ఈ మెరీనా బీచ్. అదే కాక ప్రపంచంలోనే అతి పొడవైన 2వ బీచ్ ఈ మెరీనా బీచ్. బీచ్ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుందండి. ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ అన్ని బీచ్ల లాగా లోపలికి దిగి ఆడుకోవడం అయితే కొద్దిగా రిస్కీ అనే చెప్పాలి. పిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అన్ని బీచ్లతో పోలిస్తే మెరీనా బీచ్లో అలలు అయితే చాలా గట్టిగా ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు. పిల్లలతో వచ్చే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ స్టార్టింగ్లో అయితే ఉండొచ్చు కానీ కొద్దిగా లోపలికి వెళ్ళిన ఎల్లతో పాటు లోపలికి వెళ్ళిపోతారు. ఇక్కడ అలాగే రెస్క్యూ టీం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు కాబట్టి ఇక్కడ ఎల్లప్పుడూ రెస్క్యూ టీం కూడా ఉంటుంది. పిల్లలతో వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. బీచ్ చూడడానికి అయితే చాలా ఆసంగా ఉంటుంది. ఆ వ్యూ కానీ అంతా ఈవినింగ్ పూట వస్తే కన్నా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అలా బీచ్లో నడుచుకుంటూ వెళ్తే ఆ చల్లని గాలి, ఆ అలల శబ్దం ఆహా వినడానికి చూడడానికి అయితే చాలా బాగుంది. అసలు చాలా రిలాక్సింగ్గా ఉంది ఇక్కడైతే. మీరు కూడా ఈ మెరీనా బీచ్కి రాకపోతే కంపల్సరీగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ షార్ట్ ఫిల్మ్ అయితే తీస్తున్నారు. ఇవన్నీ లొకేషన్ చూడడానికి అయితే ఇక్కడ చాలా ఇలాగే షూటింగ్స్ అయితే జరుగుతుంటాయి. ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగాయి మెరీనా బీచ్ దగ్గర. కానీ బీచ్ దగ్గర అయితే నీట్గా అయితే లేదండి, చాలా అన్కంఫర్టబుల్గానే ఉంటుంది కొద్దిగా. ఈ మెరీనా బీచ్ దగ్గర అయితే నీట్నెస్ అయితే లేదు. ఇక్కడ షార్ట్ ఫిలిం అయితే తీస్తున్నారు. షార్ట్ ఫిలిం తీస్తున్నప్పుడు ఇక్కడికి పోలీసు వచ్చేసి పర్మిషన్ లేదు అని వాళ్ళని షార్ట్ ఫిలిం తీయకుండా ఆపేశారు. కానీ బీచ్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుందండి చూడడానికి. అసలు చెప్పడానికి అయితే మాటల్లో నెక్స్ట్ లెవెల్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తేగా అర్థం కాదు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా అయితే విజిట్ చేసి మెరీనా బీచ్ చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడికి చాలా ఫ్యామిలీస్ అయితే వస్తాయి. ఈవినింగ్ పిల్లలతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా కన్ఫామ్ వచ్చి విజిట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది మెరీనా బీచ్. ఇక్కడ బీచ్లో హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. పర్ పర్సన్ 100 రూపీస్ అయితే తీసుకుంటారు. చాలామంది చూడండి ఇక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు చిన్నపిల్లలు అందరైతే చాలా బాగా ఇష్టపడతారు బీచ్ దగ్గర చేయడానికి, హార్స్ రైడ్ చేయడానికి. అలాగే చూడండి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. చాలామంది ఫ్యామిలీలతో వచ్చి ఇక్కడ ప్రశాంతంగా సాయంత్రం సేద తీరుతారు. ఎన్నో టెన్షన్స్తో ఎన్నో ఇదితో ఉంటాము. వీక్లీ వన్స్ అయినా ఇలా వచ్చి ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది.
ఇక్కడ రెస్క్యూ టీం అయితే ఉన్నారు, ఎవరికి ఏం జరగకుండా. వీళ్ళైతే రెస్క్యూ టీం అండి. ఇక్కడ ఎప్పుడు అబ్జర్వ్ లోనే ఉంటారు, ఎవరిని లోపలికి వెళ్ళనీయకుండా ఉంటారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఏదైనా జరిగితే వెంటనే వీళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళని కాపాడడానికి ఉంటారు. ఇక్కడ ప్రతి చోట రెస్క్యూ టీం ఉంటుందండి మెరీనా బీచ్ లో. ఎందుకంటే ఇక్కడ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ఎప్పుడు ప్రమాదం జరగకుండా ఇక్కడ గవర్నమెంట్ అయితే ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ చాలా సిచ్యువేషన్స్ జరిగాయి కాబట్టి ముందుగానే చూసుకుంటుంది గవర్నమెంట్. ఇక్కడ రెస్క్యూ టీంని అవైలబుల్గా ఉంచుతుంది. ఎనీ టైం ఇక్కడ రెస్క్యూ టీం అయితే అవైలబుల్గా ఉంటారు. అసలు ఈవినింగ్ అయితే ఈ వ్యూ చూడడానికి అయితే అదిరిపోయిందండి. ఆ లైటింగ్స్ కానీ ఆ వ్యూ కానీ ఈవినింగ్ మామూలుగా లేదు చూడడానికి అయితే. ఇక్కడైతే అలలు చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో, అసలు ఎంత హైట్గా వస్తున్నాయో అలలు. ఇక్కడ మామూలుగా లేదు చూడడానికి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ అలల రూపంలో వాటర్ అంతా ఫ్లో ఎక్కువై బయటికైతే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్లో ఎక్కువైతుందని పోలీసులు కూడా వచ్చి పంపించేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు గస్తీలు తిరిగి లోపలికి వెళ్ళనీయకుండా బయటికైతే పంపిస్తున్నారు ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల. ఇక్కడైతే చూడండి వాటర్ అయితే ఇలా వెళ్ళి ఎంత బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ చాలా వాటర్ అయితే ఏర్పడ్డాయి. ఇక్కడ వచ్చేసి సముద్రంలో నుంచి ఫ్లో ఎక్కువైపోయి వచ్చేస్తున్న వాటర్ని ఇలా అయితే స్టోర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న నదిలాగైతే ఏర్పడుతుంది. మళ్ళీ చాలా ఫ్లో అయితే ఎక్కువగా ఉంది. మెరీనా బీచ్కి వెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. మెయిన్ ఇంపార్టెంట్ పిల్లలతో వెళ్ళినప్పుడు అయితే చాలా కేర్ అయితే తీసుకోండి. ఇక్కడ ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. కానీ బీచ్ అంతా ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయింది. ఆ సైడ్ రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదో ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్లేస్ని క్లీన్గా ఉంచుదాం. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ ప్లాస్టిక్
అవాయిడ్ చేయండి. అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పటికప్పుడు ఫ్రెష్గా కుక్ చేసి ఇస్తారు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ అందమైన వాతావరణానికి ఈవినింగ్ పూట అయితే అదిరిపోయిందండి లొకేషన్, మామూలుగా లేదు చెప్పడానికి. అయితే మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది చూడండి, అసలు ఇక్కడ లొకేషన్ కానీ అసలు అసలు చూడడానికి ఈవినింగ్ అయితే అదిరిపోయింది. లొకేషన్ అయితే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు టైం ఉంటే మటుకు ఖచ్చితంగా మెరీనా బీచ్ని అయితే మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో వచ్చిన ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. మేమైతే స్టార్ట్ అయిపోయాము రూమ్కి అయితే. చూడండి అసలు వ్యూ అయితే ఎలా ఉందో, అసలు ఆసం. చూడండి ఎంతమంది వస్తున్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు బీచ్కి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.